నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రాజకీయం కోసమే బనకచెర్లపై తెలంగాణ పార్టీల వివాదం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో విస్తృత చర్చ అవసరమైతే కేంద్రం జోక్యం కోరాలని నిర్ణయం ఏపీ మద్యం కేసులో విస్తుగొలిపే కుంభకోణం డిస్టిలరీల నుంచి డొల్ల కంపెనీలకు డబ్బు జమ అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరవేత నెయ్యి పేరుతో టీటీడీకి పామాయిల్ సరఫరా హైకోర్టుకు నివేదించిన సెట్ బోలేబాబా డైరీ డైరెక్టర్లకు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సిబిఐ తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు ఏడాదిన్నరగా ఎన్నికలు జరపడం లేదని 6 పిటిషన్లు 23నే ముగిసిన వాదనలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని కీలక అంశాలు నేతల అనుచరులపైన ఎస్ఐబి నిఘా జాబితాలో కొందరు బీఆర్ఎస్ నాయకుల పేర్లు నేడు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాతావరణం అనుకూలంగా ఉందన్న స్పేస్ ఎక్స్ రేపు సాయంత్రం ఐఎస్ఎస్ తో అనుసంధానం ఇరాన్ కట్టుబడి ఉన్నంత వరకే కాల్పుల విరమణ స్పష్టం చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి దాడులు నిలిచిపోవడంతో టెహ్రాన్లో స్థానికుల ర్యాలీ వివాదాలకు తావు లేకుండా పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును సాధించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానించింది. ఎవరికీ నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం సృష్టిస్తున్నాయని అభిప్రాయపడింది. రాజధానిలో 2వ విడత భూ సమీకరణ విధి విధానాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజుల భారం కాకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. 2017లో కృష్ణా జలాలపై 2 రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ వద్ద సమస్యను పరిష్కరించుకున్న విషయం ప్రస్తావనకొచ్చింది. గత 10 ఏళ్లలో తెలంగాణలో చాలా సాగునీటి ప్రాజెక్టులు కట్టారని వాటిలో కొన్నింటికి అనుమతులు తీసుకోకపోయినా మనం ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదనే చర్చ జరిగింది. తెలంగాణలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతిచ్చిందని అలాగే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అనుమతి లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో ఉద్రిక్తతలకు వివాదాలకు తావు లేకుండా పరిష్కరించుకుందామని మంత్రులకు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. వారు వారి రాజకీయ అవసరాల కోసం లేకపోతే వారి రాజకీయ బలహీనతల కోసం ఏమైనా మాట్లాడితే మాకు తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మాకు తెలియదు. మేమేమి ఎవరి నీటి హక్కును మేము లాక్కుంటే ప్రయత్నం చేయట్లా. మొత్తం సముద్రంలోకి పోయే నీటిని సద్వినియోగం చేసుకుందామని చెప్తున్నాం. ఆ సముద్రంలోకి పోయే నీటిని మీరు కూడా సద్వినియోగం చేసుకోమని కూడా చెప్తున్నాం. కాబట్టి మేము డిస్కషన్ ద్వారా చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం తప్పితే మాకేమీ దీంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేకపోతే అపోహలు సృష్టించడానికి మేము సిద్ధంగా లేము. రాజధాని అమరావతిలో మంత్రుల భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాల టవర్ల నిర్మాణం వచ్చే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సిఆర్డీఏ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతిలో వీలైనంత త్వరలో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఏడాదిలో సాధించిన విజయాలు, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు జూలై 1 నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం చెప్పారు. ఇదే సమయంలో పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G+1 నివాస భవనాలకు ₹1 చెల్లించి అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. రెడ్ కేటగిరీ మినహా 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. సెట్ బ్యాకుల్లోనూ మార్పులు చేస్తూ తెచ్చిన ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్డింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సెట్ బ్యాక్స్ కూడా ఫ్రంట్ సెట్ బ్యాక్స్ మార్చలేదు. సైడ్ సెట్ బ్యాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ వరకు చుట్టూ 1 మీటర్ వదలాల్సి ఉంటే దాన్ని 0.5 మీటర్ ఒక పక్క వదిలేసి ఇంకో పక్క కూడా 0.5 వదిలేసి మరొక పక్క మిగిలిన 2 మీటర్స్ వదులుకోవచ్చు. అంటే మిక్స్డ్ ఇచ్చాం. అదేవిధంగా ల్యాండ్ పుల్లింగ్కి వచ్చేళ్ళకి 2015 జనవరి 1 ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చామో సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ డెసిషన్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సిఆర్డీ నోటిఫై చేయాలి. ఫస్ట్ నోటిఫై చేసిన తర్వాత ఎక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది తర్వాత చేస్తారు. శ్రీశైలం కాటన్ బ్యారేజీల భద్రతకు 350 కోట్లు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపింది. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. యువతను నైపుణ్యం పోర్టల్లో నమోదు చేయించి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో వారికి తెలిసేలా చేయాలన్నారు. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని, వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నైపుణ్యాభివృద్ధి కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో 1164 జాబ్ మేళాల ద్వారా 61,991 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రి లోకేష్ వివరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి కొలువులు వచ్చినట్లు తెలిపారు. క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్ని లోకేష్ వివరించారు. వైసీపీ హయాంలో మద్యం ముడుపుల్ని అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు నిందితులు అనుసరించిన విధానాలు విస్తుగొలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా అనామకుల పేర్లతో డొల్ల కంపెనీలు సృష్టించి మరీ ముడుపుల్ని మళ్లించారు. ఏపీ ఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల నుంచి సొమ్ము జమ చేసి అక్కడి నుంచి డొల్ల కంపెనీలు కల్పిత సంస్థల ఖాతాలకు చేర్చి హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు అందజేశారు. ఈ లావాదేవీలన్నింటినీ ఆధారాలతో సహా సిట్టు వెలికితీసింది. మద్యం కుంభకోణంలో వేల కోట్ల ముడుపుల్ని కొల్లగొట్టేందుకు, వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు కుబేరా సినిమాను తలదన్నే నేర విధానాన్ని వైసీపీ ముఠా 2019-24 మధ్య అమలు చేసింది. ముంబై, ఢిల్లీలో అనామకులు, చిరువృత్తిదారులు, రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, ఊరు వాడా లేకుండా తిరిగేవారి పేర్లతో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించింది. వైసీపీ ముఠా వినియోగించిన డొల్ల కంపెనీలన్నీ దాదాపు ఒకే చిరునామాతో ఉన్నాయి. ఆ కంపెనీలు, వాటి డైరెక్టర్ల పేర్లతో ఒకే బ్యాంకులో ఖాతాలున్నాయని సిట్ గుర్తించింది. అయితే రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో అలాంటి కంపెనీలేవీ లేవని తేల్చింది. ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 51వ అంతస్తు, జిఆర్డి శ్రీజీ ఆర్కేడ్, టాటా రోడ్ 23, రోక్సీ సినిమాస్ దగ్గర ఒపేరా హౌస్, గిర్గావ్, ముంబై చిరునామాతో రిజిస్టర్ అయ్యింది. బ్యాంకు కేవైసీ పత్రాల్లో ప్లాట్ నంబర్ 2F, 3వ ఫ్లోర్, నందలాల్ మ్యాన్షన్, షేక్ మెమన్ వీధి, చంపాగలి, ఎంజే మార్కెట్, ముంబై చిరునామా ఉంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా రికార్డుల్లో ఉన్న ప్రేమ్ ప్రకాష్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ ఎవరో, ఎక్కడివారో, అస్సలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ముంబైలోని కొలాబా బ్రాంచ్ ఎస్ బ్యాంకులో ఈ సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ నుంచి భారీ మొత్తాల్లో ముడుపుల సొమ్ము అనేక విడతల్లో జమ చేశారు. అక్కడి నుంచి యష్ బులియన్, ట్రిఫెర్ ఎంటర్ప్రైజెస్, న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, దీపక్ ఎంటర్ప్రైజెస్, కీరాజ్ ఎంటర్ప్రైజెస్, శ్రీజీ ఇన్ఫోటెక్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ట్రిఫెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, కీరాజ్ ఎంటర్ప్రైజెస్ కూడా షేక్ మెమన్ వీధి, చంపాగలి, ఎంజే మార్కెట్, ముంబై చిరునామాతోనే రిజిస్టర్ అయ్యాయి. వీటన్నింటికీ ఎస్ బ్యాంకులోనే ఖాతాలున్నాయి. న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిజిస్టర్డ్ చిరునామాకు సిట్ అధికారులు వెళ్లి పరిశీలించగా అక్కడ టైనా ఎక్స్పోర్ట్స్ నడుస్తోంది. సియా ట్రేడింగ్, ఆస్థా ఎంటర్ప్రైజెస్, చందన్ ట్రేడింగ్ వంటి కంపెనీలేవీ ఉనికిలో లేవు. ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా కల్పిత సంస్థలోకి మళ్లించుకుని చివరగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైసీపీ మద్యం ముఠా ఇలాంటి హవాలా మార్గాల్ని ఎంచుకుంది. ఈ సొత్తులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఖాతాలకు తరలించిందని సిట్ గుర్తించింది. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్లు ముఖ్యమైనవి. 2019-24 మధ్య ఏపీఎస్ బీసీఎల్ వీటికి వరుసగా 732 కోట్లు, 1569 కోట్ల 52 లక్షలు, 453 కోట్ల రూపాయలు చెల్లించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాల్ని ఈ సంస్థలు పలు డొల్ల కంపెనీల ద్వారా అందజేశాయి. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు బృందం వివిధ పార్టీల నేతలతో పాటు వారి అనుచరులను కూడా లక్ష్యంగా చేసుకుంది. నాయకుల అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషుల సెల్ఫోన్లపైన నిఘా ఉంచినట్లు దర్యాప్తులో సిట్ తేలించింది. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, ఇతర నిందితులు కలిసి రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ తదితర నేతలతో పాటు వారి అనుచరులపైన నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన సోదరుడు కొండలరెడ్డిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కొండలరెడ్డి సన్నిహితులు సుభాష్ రెడ్డి, కపిల్ సెల్ఫోన్లను రహస్యంగా విన్నారని దర్యాప్తులో వెల్లడైంది. బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు, తిరుపతి ఫోన్లపైన నిఘా పెట్టారని తెలిసింది.
ఈటెల రాజేందర్ తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్ పైన నిఘా పెట్టారని సమాచారం. అయితే ఆ ఫోన్ను ఈటెల స్వయంగా వినియోగించారు. రాజేందర్ సతీమణి జమున నిర్వహించే జమునా హ్యాచరీస్ పేరిట నమోదై ఉన్న మొబైళ్లతో పాటు ఆయన బంధువు జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్పై నిఘా ఉంచినట్లు గుర్తించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ వ్యాపార సంస్థలకు చెందిన 40 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లపైనా నిఘా ఉంచారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కెఎస్ రత్నం ఇలా పలువురు నేతల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డిపైన నిఘా ఉంచారని వెల్లడైంది. భారాస హయాంలో ఆ పార్టీ నేతల్ని కూడా ప్రభాకర్ రావు బృందం వదల్లేదు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 4013 ఫోన్ నంబర్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. ఇందులో పొలిటికల్ ట్యాపింగ్ కు సంబంధించి 618 నంబర్లను ఎస్ఐబి సిట్ అధికారులకు ఇచ్చింది. ఈ జాబితాలో భారాస నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులపై దృష్టి పెట్టినట్లు తేలింది. ప్రభాకర్ రావు బృందం నిఘా జాబితాలో ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, గౌతమ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ అయిన కీలక నేతలు, అధికారుల వాంగ్మూలాల్ని సిట్ ఒక్కొక్కటిగా నమోదు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్యాప్తును మరింత వేగవంతం చేయనుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పండగలో ఉన్న వ్యవసాయం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దండగైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 15,000 రైతు భరోసా ఇస్తామని ఓట్లు దండుకొని 12,000కు కుదించడం సంబరమా అని ప్రశ్నించారు. రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఆగమేఘాల మీద డబ్బులు వేయటం సంబరమా అని నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని మరిచి కేసీఆర్పై సంస్కారం లేని విధంగా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని హరీష్ రావు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై భరోసా లేక విధిలేని పరిస్థితుల్లో రైతు భరోసా వేశారని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన పనిలేదని సీఎంకు తెలియదా అని హరీష్ రావు అడిగారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. ఇరాన్ సంయమనం పాటించినంత వరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ అణుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో కలిసి పనిచేసినందుకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపింది. టెహ్రాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేశామని నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధంతో 2 దేశాలు విసిగిపోయాయన్న ట్రంప్ ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి సూచనలతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పశ్చిమాసియా శాంతించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్జేత్తో మాట్లాడారు. ఇరాన్ కాల్పుల విరమణను గౌరవించినంత కాలం ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో కలిసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్లో కాట్జ్ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, ఐడిఎఫ్ సాధించిన చారిత్రాత్మక విజయాల్ని అమెరికా రక్షణ మంత్రి హెగ్జేత్ ప్రశంసించారని కాట్జ్ చెప్పారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం ఆ దేశ అణు కార్యక్రమాన్ని నాశనం చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఓ టెలివిజన్ ప్రకటనలో మాట్లాడిన నెతన్యాహు యుద్ధంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలను వివరించారు. వాటిలో అగ్ర జనరల్స్, అణుశాస్త్రవేత్తలపై దాడుల్ని ప్రస్తావించారు. నటాంజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాల్ని, అరక్ హెవీ వాటర్ రియాక్టర్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందన్నారు. నెదర్లాండ్స్లో నాటో సమావేశానికి వెళుతూ విమానంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు. అయితే అగ్రరాజ్య నిఘా వర్గాల తాజా నివేదిక ప్రకారం ఇరాన్ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో చేసిన దాడిలో జరిగిన నష్టంతో కొన్ని నెలలు మాత్రమే అణు కార్యక్రమం నిలిచిపోతుందని సమాచారం. ట్రంప్ మాత్రం ఇకపై ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. యుద్ధంతో ఇరాన్, ఇజ్రాయెల్ విసిగిపోయాయని ఆయన వివరించారు. They're not going to have enrichment and they're not going to have a nuclear weapon. They're very good traders. They're going to be a great trading nation. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ అమల్లోకొచ్చిన నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహరాన్లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇరాన్ జాతీయ జెండాల్ని ప్రదర్శించారు. 12 రోజుల యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనికాధికారులకు ప్రజలు నివాళులు అర్పించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చేపట్టిన భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల తరలింపును ముగిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇరాన్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్ మాధ్యమంలో తెలిపింది. భారతీయ పౌరులు ఏవైనా భద్రతా ముప్పులను ఎదుర్కొంటే వ్యూహాన్ని సవరించుకుంటామని రాయబార కార్యాలయం వెల్లడించింది. తరలింపు కోసం కొత్త పేరును నమోదు చేయడానికి తెరిచిన కాంటాక్ట్ డెస్క్ను మూసివేసినట్టు ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించింది. మొత్తంగా నిన్నటి వరకు 3170 మందిని ఇజ్రాయెల్, ఇరాన్ల నుంచి భారత్కు తీసుకొచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసి భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 240 కోట్లు లబ్ధి పొందినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని పామాయిల్ అని తెలిపింది. ఆవు నెయ్యి మాదిరి రంగు, సువాసన వచ్చేందుకు పామాయిల్లో వివిధ రసాయనాల్ని కలిపారని పేర్కొంది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్లలో వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ పేర్కొంది. టీటీడీతో నెయ్యి సరఫరాకు ఏఆర్, వైష్ణవి డైరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ తెర వెనుక కథను భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ నడిపించారని సిట్ వివరించింది. నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించిన ఏఆర్, వైష్ణవి డైరీలకు భోలేబాబా డైరెక్టర్లు కేజీ నెయ్యికి ₹3 కమిషన్ ముట్టజెప్పారని పేర్కొంది. నేర తీవ్రతను దృష్ట్యా నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా బెయిల్పై తీర్పు రిజర్వ్ అయింది. పొమిల్ జైన్, విపిన్ జైన్ వ్యాజ్యాలపై విచారణ గురువారానికి వాయిదా పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని, భద్రతకు ముప్పు లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీతో తనకు జెడ్+ భద్రత కల్పించేలా ఆదేశించాలంటూ మాజీ సీఎం జగన్ మే నెలలో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. జగన్కు తగినంత భద్రత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన న్యాయవాది వాదించారు. కాబట్టి సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదన్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది వాదించారు. 58 మందితో జెడ్+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 15కు వాయిదా వేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలు కాగా వాటిపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేశారు. ఏడాదిన్నర నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసీకి ఉంది కదా అని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎస్ఈసీ తెలపగా అన్ని పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి నేడు వెల్లడించనున్నారు. ఐఏఎస్ అధికారి ఆమ్రపాల్ని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా సివిల్ సర్వీస్ అధికారుల్ని తెలుగు రాష్ట్రాలకు విభజిస్తూ 2014లో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేటాయింపులో తమ విజ్ఞప్తుల్ని డీఓపీటీ పరిగణనలోకి తీసుకోలేదని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు క్యాట్ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడంతో 10 ఏళ్ల పాటు తెలంగాణలో విధులు నిర్వహించారు. క్యాట్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ డీఓపీటీ దాఖలు చేసిన వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అధికారుల విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి కేటాయింపులు చేయాలని తీర్పు ఇచ్చింది. డీఓపీటీ యథావిధిగా ఐఏఎస్, ఐపీఎస్లను కేటాయిస్తూ గతేడాది అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పర్యాటక శాఖలో కొనసాగుతున్నారు. తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె మరోసారి క్యాట్ను ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు రోదసీలోకి వెళ్లనున్నారు. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసీ యాత్రకు బయలుదేరనున్నట్టు నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12:01 ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుందని నాసా పేర్కొంది. శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు. అండర్సన్ తెందూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బెన్ డకెట్ 149 పరుగులతో రాణించాడు.
జాక్ క్రాలీ 65, జో రూట్ 53, బెన్ స్టోక్స్ 33 పరుగులు చేయగా చివర్లో జేమీ స్మిత్ దూకుడుగాడి 44 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. బెన్ డకెట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.